అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం నవధాన్యాల ప్రత్యేకత ఏమిటి, నవధాన్యాలను ఎందుకు వినియోగించాలి, నవధాన్యాల వినియోగం వల్ల నవగ్రహాల అనుగ్రహాలు లభిస్తాయా, ఇలా ఎందుకని ఏర్పాటు చేశారో ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. మనకి నవనీతము, జ్యోతిష చింతామణి, ముహూర్త దర్పణము, ముహూర్త దీపిక, బృహజాతకం ఇలా ఎన్నో నవగ్రహాలకు సంబంధించిన గ్రంథాలున్నాయి. వీటిలన్నిటిలో కూడా నవధాన్యాల ప్రస్తావన ప్రత్యేకంగా ఉంటుంది. గురువుకి గోధుమలు, చంద్రుడికి బియ్యము, కుజుడికి కందులు, బుధునికి పెసలు ఇలా ప్రత్యేకంగా అలసందలు, బొబ్బర్లు, నువ్వులు, శనగలు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఏర్పాటు చేశారు. నవధాన్యాలను విడివిడిగా దానం ఇవ్వాలా, కలిపి దానం ఇవ్వాలా? కలిపి దానం ఇస్తే ప్రయోజనం ఏంటి అంటే, మన సనాతన ధర్మంలో మన గృహాలలో గృహప్రవేశం లేదా వివాహం ఏవైనా దీక్షలు చేస్తున్నప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ముందుగా అంకురార్పణ అని ఒక కార్యక్రమం ఉంటుంది. దాంట్లో ఒక మట్టి పాలిక తీసుకొని దానిలో బియ్యం పోసి అక్షితలు కూడా కలిపి ఆ మట్టి పాలికలు 5 తీసుకోవాలి. ఆ మట్టి పాలికలో బియ్యం తర్వాత నవధాన్యాలు, ఆపై మామిడాకు, తమలపాకు వేసి దారంతో చుట్టి దేవతలకు అష్టదిక్కులలో ఉండేటటువంటి దిక్పాలాది దేవతలను ఆహ్వానించి బ్రహ్మ, ఇంద్రుడు, వర్ణుడు, రుద్రుడు, విష్ణువు ఇలా ఆయా దేవతలను ఆహ్వానించి అంకురములు వృద్ధింపజేయుగాక అని నీరు చిలకరిస్తూ ఉండేవారు. ఈ ప్రక్రియనే పంచరాత్ర పాసుకమహ అంటారు. ఈ అంకురార్పణ చేసిన పాలికలను అంటే ఆ మట్టి పాత్రలను, దాంట్లో నవధాన్యం కూడా ఉంది కదా, వీటిని 5 రోజుల పాటు లేదా 7 రోజుల పాటు లేదా 9 రోజుల పాటు కాపాడుకోవాలి. మీరు గృహప్రవేశం చేసి ఉంటే గృహప్రవేశ సమయంలో కూడా ఈ ప్రక్రియను పాటిస్తారు, గమనించగలరు. అలాగే ప్రాచీన కాలంలో జ్యోతిష్య శాస్త్రం ఇవన్నీ తెలియనప్పుడు ధర్మ వైజ్ఞాన అంశంతో ముడిపెడుతూ చంద్రుడు మనస్కారకుడు కాబట్టి మనస్సుపై ప్రభావం చూపించేటటువంటి ధాన్యం బియ్యం కాబట్టి బియ్యం దానం చేయడం. ఆ తర్వాత ఆదివారం సూర్యుడికి గోధుమలు మనలో ఉద్వేగాన్ని పెంపొందిస్తాయి, అలాగే అధికారాన్ని కూడా ఇస్తాయి, ప్రజాదరణ కూడా పెంచుతాయి. శనివారం నువ్వులు, మంగళవారం కందులు, బుధవారం పెసలు ఇలా ఆయా వారాలకు సంబంధించి ఆధిపత్యాలతో కూడుకున్న ధాన్యాలను స్వీకరిస్తే, దానం చేస్తే మనలో ఆయా వస్తు సంబంధిత గుణగణాలు వృద్ధింపబడతాయి. కనుక గ్రహాల పేరిట నవధాన్యాలను సనాతన ధర్మం ఇంత ప్రత్యేకంగా సూచించింది. వీటిలో ఉదక శాంతి అనేది ప్రత్యేకమైన ప్రక్రియ. దీనిలో నువ్వులు, గోధుమలు లేదా బియ్యాన్ని వాడుతారు, లేదా మూడింటిని కూడా వాడుతారు. సొంత ఇంటికల సహకారం కావాలి అనుకునేవారు, ఇల్లు ఖరీదు చేయాలి లేదా కట్టుకోవాలి అనుకునేవారు కొన్ని మినపగుళ్ళు, కొన్ని నువ్వులు, కొన్ని బియ్యం ఈ మూడింటిని నీరు పోసి కలిపి తడిపిన తర్వాత ఆ మూడింటి మిశ్రమాన్ని పరమేశ్వర ఓం నమఃశివాయ అంటూ శివపంచాక్షరి మంత్రం చెప్పుకుంటూ శివయ్యకు సమర్పిస్తే సొంత ఇంటికల నెరవేరుతుంది. ఇది ఎలా అంటే, నవధాన్యాలలో ఉత్పన్న శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు విడిచిపెట్టనటువంటి లక్షణం ఈ వస్తువుల్లో, ఈ దినుసుల్లో ఉంది. అందుకనే ఏ దినుసులో ఏ గుణముందో గ్రహించిన మన ప్రాచీన విజ్ఞానం సనాతన ధర్మం నవగ్రహాలు, నవధాన్యాలు అంటూ మనకు తెలియజేసింది. కాబట్టి మన సనాతన ధర్మాన్ని తెలుసుకుందాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం నమఃశివాయ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.